ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. ఫిల్మ్ ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్స్ కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. వరుసగా ఒకే హీరోతో 4 బ్లాక్ బస్టర్స్ కొడితే క్రేజ్ ఎవరెస్ట్ ఎక్కుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడొస్తుందా అన్న చర్చ జరుగుతుంది. ప్రెజెంట్ ఇలాంటి వాటికే సెంటర్ అయింది ప్రేమ్ కి షాదీ ప్రాజెక్ట్. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, సూరజ్ బాధ్యత్యాది ఓ హిట్ కాంబినేషన్. ఈ ఇద్దరు కలిసి చేసిన మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, హమ్ సాత్ సాత్ హైన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో బ్లాక్ బస్టర్ అయ్యాయి. బెంచ్ మార్క్ సెట్ చేసిన లవ్ స్టోరీస్ గా రికార్డ్ క్రియేట్ చేశాయి. ఈ ఇద్దరి కాంబోలో ప్రేమ్ కి షాదీ అనే కొత్త ప్రాజెక్ట్ సెట్ అయింది. సూరజ్ చెప్పిన కథ సల్మాన్ కి విపరీతంగా నచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే తాజాగా దీనిపై క్రేజీ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్. ప్రెజెంట్ సల్మాన్ ఖాన్ మురుగదాస్ డైరెక్షన్ లో సికందర్ చేస్తున్నాడు. అట్లీతో ది బుల్ అనే మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండు ఈ ఏడాదిలో కంప్లీట్ చేసి జనవరి నుంచి ప్రేమ్ కి షాదీ స్టార్ట్ చేసేలా సల్మాన్ ఖాన్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నారట. రీసెంట్ గా కండల వీరుడికి ఫుల్ నరేషన్ ఇచ్చి స్క్రిప్ట్ లాక్ చేసుకున్నారట సూరజ్ బాధ్యత్య. ఇందులో సల్మాన్ ని మరోసారి లవర్ బాయ్ గా చూపించబోతున్నాడు డైరెక్టర్. మరి ఫస్ట్ 4 సినిమాలతో మ్యాజిక్ చేసిన ఈ కాంబో ప్రేమ్ కి షాదీతో ఎలాంటి వండర్ క్రియేట్ చేస్తుందో చూడాలి. కంటెంట్ ఉన్న సినిమాకి కటౌట్స్ తో పని లేదు, కానీ రిలీజ్ డేట్ మాత్రం ముఖ్యం. పోటీ లేని టైంలో రిలీజ్ చేస్తే భారీ కలెక్షన్స్ వస్తాయి. కాదు కూడదని పోటీకి సై అంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రెజెంట్ ఇలాంటి సాహసానికే సై అంటోంది కీర్తి సురేష్. టాలీవుడ్ లో సర్కార్ వారి పాట దసరాతో హిట్ కొట్టిన కీర్తి సురేష్ ఇప్పుడు కోలీవుడ్ లో ఫుల్ బిజీ అయింది. ఒకవైపు స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా నటిస్తూనే 4 లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తోంది. ఇందులో హోంబలే నిర్మిస్తోన్న రఘు తాత ఒకటి. ఇందిరాగాంధీ కాలం నాటి కథతో ఈ సినిమా సాగనుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ పేలింది. ది గ్లామర్ లుక్ లో కీర్తి అద్దరు కొట్టింది. కానీ ఆగస్టు 15న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడం ఈ ప్రాజెక్ట్ కి మైనస్ అయ్యేలా కనిపిస్తోంది. పెద్ద సినిమాల పోటీలో రఘు తాత నలిగిపోయే ఛాన్స్ కనిపిస్తోంది. టాలీవుడ్ లో ఆగస్టు 15th కి మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ రిలీజ్ అవుతున్నాయి. కోలీవుడ్ నుంచి తంగ్లాన్ బాక్సాఫీస్ బరిలో దిగుతోంది. ఇక బాలీవుడ్ నుంచి 3 క్రేజీ ప్రాజెక్ట్స్ ఆడియన్స్ ముందుకొస్తున్నాయి. వీటి పోటీ తట్టుకొని రఘు తాత హిట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. కథలో ఎంత దమ్మున్నా మాస్ సినిమాల ముందు లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ సత్తా చాటడం కష్టం. అయినా కీర్తి సురేష్ రిస్క్ చేస్తుందంటే మెచ్చుకోవాల్సిందే. మరి క్రేజీ ప్రాజెక్ట్స్ తో పోటీ పడుతున్న రఘు తాత ఆగస్టు 15న ఏ మేరకు రీసౌండ్ చేస్తుందో చూడాలి. దేశభక్తిని ఎలివేట్ చేసే కథలకి ఫుల్ డిమాండ్ ఉంటుంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కి సినిమాలకు భారీ కలెక్షన్స్ వస్తాయి. 2019లో ఇదే విషయాన్ని ప్రూవ్ చేసింది యూరి. 25 కోట్లు బడ్జెట్ పెడితే 250 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ చేసేందుకు రంగం సిద్ధమైంది. 2019లో వికీ కౌశల్ హీరోగా ఆదిత్య తెరకెక్కించిన మూవీ ఉరి ది సర్జికల్ స్ట్రైక్ 25 కోట్ల బడ్జెట్ పెడితే 250 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇండియన్ ఆర్మీ జవాన్లపై పాకిస్తాన్ టెర్రరిస్టులు పుల్వామాలో చేసిన దాడిని కళ్లకు కట్టినట్లు చూపించాడు డైరెక్టర్. దానికి ప్రతిగా ఇండియన్ ఆర్మీ చేసిన సర్జికల్ దాడుల్ని విజువల్ వండర్ గా చూపించాడు. రియలిస్టిక్ కథకి ఎమోషనల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేయడంతో ఆడియన్స్ కూడా థియేటర్స్ కి క్యూ కట్టారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ని ప్లాన్ చేసింది యూనిట్. ఉరి మూవీతో స్టార్ హీరోగా మారాడు విక్కీ కౌశల్. గత 4 ఏళ్లుగా రకరకాల సినిమాలు చేసిన తను ఇప్పుడు మళ్ళీ ఉరి ది సర్జికల్ స్ట్రైక్ 2 చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే కథ రెడీ అయిందట. రీసెంట్ గా జరిగిన కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ ని సీక్వెల్ పార్ట్ లో చూపించబోతోందట యూనిట్. ప్రెజెంట్ లొకేషన్స్ తో పాటు కాస్ట్ అండ్ క్రూని సెలెక్ట్ చేసే పనిలో బిజీ అయిపోయింది ఉరి టీమ్. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చి షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారట. మరి ఫస్ట్ పార్ట్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన విక్కీ కౌశల్ ఈ సీక్వెల్ పార్ట్ తో ఎలాంటి వండర్స్ ని క్రియేట్ చేస్తాడో చూడాలి. ఒక చోట హిట్ అయిన సినిమా మరో చోట సక్సెస్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. ఆడియన్స్ టేస్ట్ ని బట్టి రిజల్ట్ డిసైడ్ అవుతుంది. 100 కోట్లు వసూలు చేసిన కంటెంట్ లో డెప్త్ లేకపోతే పక్క ఇండస్ట్రీ ఆడియన్స్ లైట్ తీసుకుంటారు. ప్రెజెంట్ ఇలాంటి ట్విస్ట్ ని ఎదుర్కొంటోంది రాయన్. కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ రాయన్ జూలై 26న సౌత్ లో భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 105 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. 100 కోట్లు కలెక్ట్ చేసిన తొలి ఏ రేటింగ్ కోలీవుడ్ సినిమాగా రికార్డ్ ని క్రియేట్ చేసింది. కథ ఎంత రొటీన్ గా ఉన్నా రాయన్ ని చూసేందుకు అరవ ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. కానీ తెలుగు, కన్నడలో మాత్రం రాయన్ పరిస్థితి ఇందుకు రివర్స్ లో సాగుతోంది. కోలీవుడ్ లో రాయన్ భారీ కలెక్షన్స్ ని తెస్తుంటే తెలుగులో మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోతోంది. కేరళలో వసూళ్లు బాగున్నా కన్నడ ఆడియన్స్ ఈ ప్రాజెక్ట్ ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ధనుష్ చూపించిన గ్యాంగ్స్టర్ డ్రామా మన పబ్లిక్ కి కొత్తగా అనిపించలేదు. మొదటి వీకెండ్ పోటీ లేకపోవడం వల్ల
టాలీవుడ్ లో డీసెంట్ కలెక్షన్స్ దక్కిన సెకండ్ వీక్ నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో షేర్లు రావడం లేదు. కన్నడలోనూ ఇదే పరిస్థితి. కానీ రాయన్ నుంచి ధనుష్ ఆశించిన ఫలితం ఇది కాదు. సార్ తరహాలో యునానిమస్ గా అన్ని చోట్ల ఆడాలని కోరుకున్నాడు. కానీ రఘువరన్ బీటెక్ సార్ రేంజ్ లో కంటెంట్ లేకపోవడంతో మనోళ్లు రాయన్ ని పట్టించుకోవడం లేదు. మొత్తానికి తమిళ్లో 100 కోట్లు వసూలు చేసిన రాయన్ తెలుగులో మాత్రం తేలిపోయాడు. టాలీవుడ్ లో ఒకప్పుడు ముంబై బ్యూటీస్ హవా నడిచింది. తర్వాత కేరళ కుటీస్ తో కలకల్లాడింది. ఇప్పుడు మాత్రం కన్నడ కస్తూరీలే వారి ప్లేస్ ని రీప్లేస్ చేసుకుంటున్నారు. గ్లామర్ ప్లస్ పెర్ఫార్మెన్స్ తో కుర్రకారుని తెగ అట్రాక్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ కన్నడ బ్యూటీస్ తో కలకల్లాడిపోతుంది. మాలీవుడ్ భామలకు, ముంబై పోరీలకు ఏమాత్రం తీసుకొని గ్లామర్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తున్నారు. మొన్నటి వరకు పూజా హెగ్డే, రష్మిక మందన టాప్ హీరోయిన్స్ గా సత్తా చాటితే ఇప్పుడు వాళ్ళ ప్లేస్ ని రీప్లేస్ చేయాలని చూస్తున్నారు శ్రీనిధి శెట్టి, ఆషికా రంగనాథ్, నేహా శెట్టి బ్యాచ్. అమిగోస్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆషికా రంగనాథ్ తర్వాత నాగార్జునతో నాసామరంగా చేసింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో విశ్వంబరాలో పిలిచి ఆఫర్ ఇచ్చాడు మెగాస్టార్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆషికా పాత్ర చాలా కొత్తగా ఉంటుందని సమాచారం. అలాగే తమిళ్లో సర్దార్ 2తో పాటు సిద్ధార్థ్ మిస్ యూలోనూ హీరోయిన్ గా ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుంది. ప్రెజెంట్ ఇద్దరు తెలుగు దర్శకులు ఈ బ్యూటీతో చర్చలు జరుపుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేజీఎఫ్ సిరీస్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన శ్రీనిధి శెట్టి కూడా ఇప్పుడు తెలుగులో బిజీ అయిపోయింది. సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా మూవీ చేస్తున్న తాను కన్నడలో కిచ్చా 47కి ఓకే చెప్పింది. అలాగే రానాతో కిషోర్ అనే దర్శకుడు తెరకెక్కించబోతున్న మూవీలో ఈ బ్యూటీ ప్లేస్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. నాని, శ్రీకాంత్ ప్రాజెక్ట్ కోసం శ్రీనిధి శెట్టితో యూనిట్ చర్చలు జరుపుతున్నట్లు ఇన్సైడ్ వర్గాల టాక్. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టిన నభా నటేష్ ఇప్పుడు మళ్లీ స్పీడ్ పెంచింది. నిఖిల్ సిద్ధార్థతో స్వయంభూ మూవీ చేస్తోంది. ఇక డీజే టిల్లుతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన నేహా శెట్టి కూడా ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. వైష్ణవ్ తేజ్ సినిమాతో పాటు మరో కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి మల్లువుడ్ ముద్దుగుమ్మల ప్లేస్ ని కన్నడ కస్తూరీలు రీప్లేస్ చేస్తున్నారు. గ్లామర్ ప్లస్ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని తెగ అట్రాక్ట్ చేసేస్తున్నారు. టాలీవుడ్ సినిమాలకు బెస్ట్ సీజన్ సంక్రాంతి. ఇది మిస్ అయితే కనుక దసరా వైపు మొగ్గు చూపుతారు హీరోస్. విజయదశమికి వస్తే విజయం పక్కా అని భావిస్తారు. కానీ ఈసారి సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమా కూడా అక్టోబర్ 10th కి అనౌన్స్ కాలేదు. అంటే దసరాకి ఈసారి డబ్బింగ్ సినిమాలే దిక్కా. హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్ లో సమ్మర్ సీజన్ ముగిసింది. ఇప్పుడు అందరి చూపు ఆగస్టు 15th పై పడింది. ఈ డేట్ కి 5 క్రేజీ ప్రాజెక్ట్స్ బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్నాయి. ఆ తర్వాత ఆగస్టు 29th కి నాని సరిపోదా శనివారం, సెప్టెంబర్ 27th కి ఎన్టీఆర్ దేవరా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్నాయి. అయితే దసరాకి మాత్రం ఏ తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోలేదు. దీంతో మరో క్రేజీ సీజన్ డబ్బింగ్ సినిమాలకే పరిమితం అయ్యేలా ఉంది. అక్టోబర్ 10th కి సూర్య కంగువా రిలీజ్ అవుతోంది. ఇదే డేట్ కి రజనీకాంత్ వెట్టయాన్ కూడా బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతోంది. ఈ రెండు సినిమాలపై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జైలర్ సినిమా తలైవా ప్రాజెక్ట్ కి ప్లస్ అయితే కంగువా కాన్సెప్ట్ సూర్య సినిమాకి భారీ క్రేజ్ ని తెచ్చిపెడుతోంది. అయితే ఈ రెండు తమిళ డబ్బింగ్ సినిమాలతోనే ఈ దసరా ముగిసేలా ఉంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ అక్టోబర్లో వస్తుందని భావించినా డిసెంబర్ ని టార్గెట్ చేసింది యూనిట్. దీంతో దసరా సీజన్ మొత్తం తమిళ సినిమాలకే రాసిచ్చినట్లు అయింది. నిజానికి దసరా సీజన్ ని టాలీవుడ్ హీరోస్ అంత ఈజీగా వదలరు. కానీ ఈసారి ఏమైందో ఎవరికీ అర్థం కావడం లేదు. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న NBK 109 విజయదశమికి వస్తుందని ప్రచారం జరుగుతున్నా యూనిట్ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. బాలయ్య కూడా ఈ డేట్ ని లైట్ తీసుకుంటే 2024 దసరా మొత్తం తమిళ సినిమాలకే సమర్పణం అయిపోతుంది.